ఎందుకని ఒక పొలం ఓడికి సర్వే వాడు ఎప్పుడో రాసి ఇచ్చాడు, వేసేసాడు, పొలం జరుగుతుంది. ఇప్పుడు రీసర్వే చేసిన టైంలో కొలత, ఒరిజినల్ కొలతలు తెలియాలి. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ వార్తలు, ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఒక సీనియర్ మోస్ట్ ఇంజనీర్ గారు నాతో మాట్లాడారు. మన వార్తలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి ఆయన ఏది నేను అన్నాను, సర్వే రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ కొలుస్తున్నారు ఎవరికన్నా తెలుసా? ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేశాను ఫీల్డ్లో. సర్వే చేసినప్పుడు సుబ్బారావు పొలం దగ్గర నుంచి రామారావు పొలం అన్నాడు. ఈ సుబ్బారావు ప్లేస్లోకి అప్పారావు ఎప్పుడో వచ్చేసాడు. ఈ కన్ఫ్యూజన్ జరిగిపోతుంది అక్కడ. భూమి ఇక్కడి నుంచి కొలవాలి, ఎక్కడి నుంచి కొలవాలి అంటే ప్రతి ఊరికి ఒక ఇది ఉంటుంది. మనకి బొడ్రాయి అంటుంటారు చూడండి, అట్లాగే ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ మైలురాయి ఉంటది. అది ఎక్కడ అనేటటువంటిది బ్రిటిష్ వాడికి తెలుసు. బ్రిటిష్ వాడు ఆ రోజుల్లో భూములకు సంబంధించి వాళ్ళకి అవగాహన ఉంది, ఎట్లా కొలతలు వేయాలని. ఆ కొలతల కోసం ప్రతి ఊరికి ఒక రాయి వేశారు. ఆ రాయి చాలా ఎంత 5-6 అడుగుల లోతుకి నేలలో పైన ఒక 4 అడుగుల ఎత్తు వేసేవాళ్ళు. నువ్వు కొలిచేటప్పుడు ఆ రోజుల్లో సర్వే ఆ రాయి నుంచి కొలిచేవాళ్ళు ఊర్లో సర్వే చేయాలని. అది దశాబ్దాల లెక్క. అయితే ఆ రోజుల్లో ఇవాళ ఉన్నట్టు గజము, అడుగు ఇట్లా లేదు. మీరు ఎక్కడ కూడా చూస్తే ఒక ఏరియాలోనేమో కుంటలు అంటారు, ఒక ఏరియాలో చదరపు అడుగులు అంటారు, ఒక ఏరియాలో చదరపు గజాల లెక్కన ఉంటది. కుంటను ఒక చోట ఉంటే ఇంకొక చోట